చివరిగా, భక్తులారా, సాయిబాబా భక్తుల బాధను చూసి వారికి ధైర్యమిచ్చారు. అవసరంలో ఉన్నవారిని ఆదుకున్నారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టారు. బలహీనులకు అండగా నిలిచారు. ప్రేమను, దయను, క్షమను, సేవను భక్తి మార్గంలో భాగంగా చూపించారు. మనము కూడా సాయి చూపిన మార్గంలో నడుస్తూ ఒకరి బాధకు మరొకరం తోడుగా నిలుద్దాం. మనకు చేతనైనంత సేవ చేద్దాం. మన్ మాటలతో, మన్ చేతలతో, మన్ ప్రేమతో ఇతరుల జీవితాల్లో కొంత వెలుగు నింపుదాం. ఎందుకంటే సాయిని ప్రేమించడమంటే సాయి చూపిన ప్రేమను పంచడం. సాయిని స్మరించడమంటే సాయి చూపిన మార్గంలో నడవడం. సాయిని పూజించడమంటే ఆయన సృష్టిలోని ప్రతి జీవిని ప్రేమించడం. మన హృదయంలో, మన ఇంటిలో, మన జీవితంలో సాయి కరుణ ఎప్పటికీ ఉండాలని ప్రార్థిద్దాం. శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. తదుపరి ఎపిసోడ్లో సాయిబాబా భక్తులకు శ్రద్ధ మరియు సబూరి గురించి ఎలా బోధించారు? కష్టాలు వెంటనే తొలగిపోకపోయినా భక్తుడు ఎందుకు ఓపికగా ఉండాలి? సాయి ఎందుకు భక్తులను పరీక్షించినట్లు అనిపించేవారు? ఆ పరీక్షల వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏమిటి? శ్రద్ధ, సబూరి భక్తుడి జీవితాన్ని ఎలా మార్చగలవు అనే ఆసక్తికరమైన విషయాలను తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు శ్రీ సాయినాథ మహారాజ్కి జై. ఓం సాయిరామ్.